అజ్ఞానతిమిరాంజస్య జ్ఞానాంజనాచలాకాయ శిక్షోర్మిళితమైన తస్మై శ్రీ గురవే నమః. కీర్తనానంద భక్తి బాలికి ధన్వంతరి భగవానికి జయ. హరే కృష్ణ. మనం అంతకితం ఆహారం ఎట్లా తీసుకోవాలి, ఆరోగ్యవంతంగా జీవించడానికి, ఆధ్యాత్మిక జీవనానికి ఏ విధమైన ఆహారం ఉపయోగపడుతుందో దాని గురించి మనం తెలుసుకున్నాం. హరే కృష్ణ. మనకి మొదటిగా మనం బియ్యం గురించి తెలుసుకున్నాం. ఆ బియ్యం ఎలాంటివి అంటే మనకి ఆర్గానిక్, అంటే ఆ గోదావరికి సంబంధించిన గోమాత యొక్క మూత్రము, పేడ, వాటికి సంబంధించిన తయారు చేసుకుని పంచగవ్య మందులతో తయారు చేసి, ముందు లేకుండా పంచగవ్య అంటే న్యాచురల్గా తయారు చేసిన వాటితో తయారైన బియ్యాన్ని మనం వాడుతూ ఉండాలి. అవి కూడా ఎక్కువ పట్టు తీయకుండా తక్కువ పట్టులో మనం అది వేసుకుని ఆహారాన్ని, మనం కావలసిన అన్నాన్ని అట్లా పెట్టుకోవాలి. అది మనకి ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. మనకి ఇక్కడ చిన్న ఉద్యోగంలో కూడా అమ్ముతూ ఉంటారు. అట్లాగే సాంబశివరావు గారిని పొలిమేరలు ఆయన కూడా ఆవులతో సంబంధించిన రైస్తో ఉంటా ఉంటే అవి మనకు కూడా ఇస్తూ ఉంటారు. అట్లా మీకు అలాంటి రైస్ తెచ్చుకుని అన్నం తినాలి. అది శక్తివంతమైంది, ఆరోగ్యవంతమైంది. అంతేగాని తెల్ల బియ్యం తెచ్చుకుని మందులు కొట్టింది తెచ్చుకుంటే అది వెంటనే అరిగిపోద్ది. ఆ మందుల ప్రభావం వల్ల మన శరీరంలో ఇంకా పటుత్వం తగ్గిపోతుంది. అది బలాన్ని చేకూర్చవు. మనం బలహీన పడిపోతాము. బలహీన పడినప్పుడు వ్యాధులు వస్తూ ఉంటాయి. అందువల్ల గోదావరికి సంబంధించి తెచ్చుకోండి. ఒకవేళ మీకు అది కానీ దొరకకపోతే దీర్ఘకాలికంగా ఉన్న పంటలతో, అంటే మామూలుగా 6 నెలల పంటలు ఉంటాయి, వాటికి సంబంధించిన బియ్యం తెచ్చుకోవాలి. వాటికి మందులు కొట్టరు, ముత్తకలు అంటారు. వాటిని తెచ్చుకుని అయినా సరే కొంచెం మసరగా పెట్టుకుని అలాంటి బియ్యం తెచ్చుకుని వాడుకోండి. హరే కృష్ణ. మనం రేపు నుంచి కూరగాయల గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. రైస్, అదే బియ్యాన్ని ఎట్లా తెచ్చుకోవాలి, దాంట్లో కూడా జాతీయ విత్తనాలకు సంబంధించిన విత్తనాలు తెచ్చుకోండి. ఉన్న బియ్యం వాడుతూ ఉండండి. అవి అయితే మంచి బాగా బలంగా ఉంటుంది. హరే కృష్ణ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ. హరే కృష్ణ.